ముందర అమ్మాయి ఆ లవ్లీ స్మైల్ కి మైండ్ బ్లాంక్ అయిపోయింది. నువ్వు మాట్లాడేది నా లవర్ గురించి మర్చిపోకు. తెలుసురా, అందుకే ఇంత పద్ధతిగా మాట్లాడుతున్నా. ఇఫ్ సపోజ్ నా ఫీలింగ్స్ అన్ని బయట పెట్టాననుకో. బయట పెట్టక బాబు, నీ దండం పెడతా ప్లీజ్. ఆ సీన్ చూడాల్సిందే నువ్వు. షర్ట్ కలర్ కొంచెం మారిందని లైఫ్ స్టైల్ పీకి పిక్ బజార్ చేసేస్తాడు. తో క్యా హై, మన సంగతి చెప్పనంటావా? ఎలా చెప్పాలో తెలియట్లేదే. అసలు చీటింగ్ అనే మాట వస్తే చాలే చీల్చి చెండాడేస్తున్నాడు వాడు. ఇంక మన విషయం తెలిసిందంటే కొంప కొలాప్స్ అయిపోవడం ఖాయం. నిజంగా కొలాప్స్ అయిపోయా. అమ్మాయిలంటే చాలు 100 మీటర్స్ డిస్టెన్స్ మెయింటైన్ చేసే నేను లవ్లీకి మాత్రం జస్ట్ 100 సెంటీమీటర్స్ దూరంలో ఉన్నా తట్టుకోలేకపోతా. కంట్రోల్ కంట్రోల్. లవ్లీ అంటున్నావు, డిస్టెన్స్ అంటున్నావు. డోంట్ బి సిల్లీ. షీజ్ మై లల్లీ. సర్లే పోయి. అయినా అలాంటి అమ్మాయి ఫేస్బుక్ లో లవర్ను వెతకడం ఏంటి అసలు? పాయింటే. ఫేస్ వాల్యూ లేని వాళ్ళకి ఫేస్బుక్ గానీ తనకెందుకు చెప్పు? పోనీ అదేదో నాలాంటి హ్యాండ్సమ్ డాషింగ్ డైనమిక్ కుర్రాడికి కాకుండా నీలాంటి నీచ్ కమీనే కింకాంగ్ గాడికి పడ్డమేంటి అసలు? నాకు కూడా షాకింగ్ గా ఉంది. అసలు వాడు నీ కలర్ పడ్డాడే. ఆఫ్టర్ ఆల్ షర్ట్ కలర్ కోసమే అంత గొడవ చేసినాడు. నీ కలర్ ఏంటో తెలుసుకోకుండా ఇన్ని రోజులున్నాడా? దట్స్ సంథింగ్ రే. అయినా నన్ను చూసి జెలస్ ఎందుకు ఫీల్ అవుతావు? నీకు బియర్డ్ ఒకటి దొరుకుతాడులే. నా సంగతి వదిలే. నీ చీటింగ్ మ్యాటర్ తెలిస్తే నీకు ఇంకా డే అండ్ నైట్ ఏడిపే. దట్స్ వై నువ్వు ఎక్కువ లేట్ చేయకుండా తొందరగా కానీ కన్విన్స్ చేసే పనిలో ఉండవే ప్లీజ్. నేను లేట్ చేస్తానంటే వీడు లేపుకుపోయేలా ఉన్నాడు. ఏం చేస్తున్నావురా? మెసేజ్ లో కూడా లవ్లీ అని పిలిచాడ్రా. ఇంటిస్తే చాలు రే, హంటింగ్ వెళ్ళిపోతా. ఏ రేపు కలుద్దామా అని అడుగుతుండే. ఏ లవ్లీ ఏంటి లవ్లీ? లల్లీ అని పిలవమని చెప్పాడికి. ఓ కాల్ మీ లల్లీ. ఓహో, కాల్ చేయమంటుందా? ఐ కాల్ యూ, యూ గివ్ నంబర్. వీడేంటే పిలుపు మార్చమంటే ఫోన్ నెంబర్లు మార్చుకునే ప్రోగ్రామ్ పెట్టాడు. లైట్లే. ఇప్పుడు నా నెంబర్ ఇచ్చానంటే వాయిస్ డిఫరెన్స్ తెలిసిపోతుంది దానికి. అందుకే నీ నెంబర్ కొడుతున్నా. మొత్తానికి నంబర్ ఇచ్చిందిరా. ఎక్కడ కలుద్దాం? వేర్ మీటింగ్? సెండ్. మన ఫేవరెట్ స్పాట్. వెయిట్ మన ఫేవరెట్ స్పాట్. అయితే నువ్వు నా ఫేవరెట్ కలర్ డ్రెస్ లో రావాలి. ఓకే. చలో, ప్రతి 12 మందిలో ఒకడికి ఒక్క ఆయుధం. మిగిలిన 11 మందికి ఎలా అమ్మాలన్నదే నా బిజినెస్. ఐఎమ్ జస్ట్ డూయింగ్ బిజినెస్. ACP